అన్న వార్ 2 మూవీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అందులో కీ రోల్ గా యాక్ట్ చేయబోతున్నారు. అసలే వార్ 2 అని అంటే హృతిక్ రోషన్ గారి బాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ ఆయన సినిమాలో ఈయన చేయబోతున్నారు. ఈ ట్రేజర్ వచ్చింది, ఎలా ఉంది చూసారా మీరు? చూసా టీజర్ చూసా. చాలా అంటే చాలా బాగుంది. అసలు అటు హృతిక్ రోషన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయితే ఇటు టాలీవుడ్ లో సూపర్ స్టార్ ఎన్టీఆర్ కాబట్టి ఇద్దరు కూడా తగ్గపోరు. అంటే వార్ ఎవరి సైడ్ ఉన్నదనేది పెద్ద ట్విస్ట్ దీంట్లో. అది ఎన్టీఆర్ సైడ్ ఉందా హృతిక్ రోషన్ సైడ్ ఉన్నదని మనం తెలుసుకోవాలి. నాకైతే ఆ టీజర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది, అబ్బా దెబ్బగా ఉన్నారా బాబు ఇద్దరు అనిపించింది. నిజంగా ఆ లుక్ అంతా కూడా ఎన్టీఆర్ మార్చేసారు మొత్తం కూడా. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అన్న వార్ 2 మూవీలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు, బానే ఉంది. కానీ ఆయన ఒక నార్మల్ పాత్ర లేదని అంటే హీరో హృతిక్ రోషన్ కి ఆయన ఆపోజిట్ గా విలన్ గా ఉంటాడు. లేదు వార్ 2 లో హీరో ఖచ్చితంగా ఎన్టీఆర్. నీకు అసలు టీజర్ చూసినప్పుడే అర్థమవుతుంది హృతిక్ రోషన్ కి ఒక విలన్ రోల్ హృతిక్ రోషన్ అని నేను భావిస్తున్నా. ఎందుకంటే వార్ 1 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వార్ 2 లో ఖచ్చితంగా ఎన్టీఆర్ ఎక్కువ హైలైట్ అవుతుంది టీజర్ లో కూడా, మీరు గమనించండి. అయితే వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటది అనేది పెద్ద ట్విస్ట్ మాట. ఈ వార్ 2 లో వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటి, వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వీళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ లో ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియా అంతా కూడా ట్రెండింగ్ అవుతుంది. ఈ ట్రెండింగ్ లో ముఖ్యంగా మెయిన్ వార్త ఏంటంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది. మీరేమంటారు? పొలిటికల్ ఎంట్రీ కూడా అవును. వాళ్ళ మేనత్ గారు కూడా మొన్న ఎన్టీఆర్ గారు మునిమనవడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ మీటింగ్ లో ఒక చిన్న డైలాగ్ వేసింది, నా మేనల్లుడు నేను అడిగితే ఏదైనా చేస్తాడో అని ఒక ట్యాగ్ లైన్ అయితే వదిలింది. నిజమే అది. ఖచ్చితంగా ఇది ఆ మాటలు చూస్తుంటే, ఖచ్చితంగా వాళ్ళ మేనత్త మాట్లాడిన మాటలు చూస్తుంటే ఈ పొలిటికల్ ఎంట్రీ కూడా అది బీజేపీ తరఫున వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. అదే కనుక నిజమైతే పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది ఎన్టీఆర్ సైడ్ నుంచి అని మనం గట్టిగా నమ్మొచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు ముఖ్యంగా దాంతో పాటు చూసుకుంటే ఇప్పుడు కెరియర్ అనేది చాలా పీక్ టైమ్ లో ఉంది. ఒకవైపు సినిమాలు, ఇంకోవైపు తన రెమ్యూనరేషన్ లో కూడా పెరుగుతున్నాయని చెప్పి తాజాగా నెక్స్ట్ సినిమాకి, అంటే ఇప్పుడు వరకు ఒప్పుకున్న సినిమాలు కాకుండా నెక్స్ట్ సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మీరేమంటారు? యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆ స్టామినా కెపాసిటీ ఉందంటారా? ఎందుకు లేదు దేవరాతో ప్రూవ్ అవ్వలేదా? అందరూ ఏమన్నారు, దేవరాకి అబ్బాయి అలాగా ఇలాగని చాలా రూమర్స్ క్రియేట్ అయినాయి. కానీ అది వరల్డ్ వైడ్ షేక్ అయింది. జపాన్ లో దేవరాకి ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారయ్యా, వాళ్ళకి భాష కూడా రాదు, ప్రాంతం కూడా కాదు, అయినా సరే అంత అభిమానించారంటే అతనిలో ఉన్న నట కళాపోషకుడు. ఒక రకంగా చెప్పాలంటే నట కిరీటి అని చెప్పొచ్చు. నిజంగా నటనకి ఆజ్యం పోసిన వ్యక్తి ఎవరైనా ఉండే ఎన్టీఆర్. అంటే తాతకు తగ్గ తనయుడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. తాతను మించిన తనయుడు. నిజంగా చెప్పాలంటే ఈ రోజున నందమూరి ఫ్యామిలీని నిలబెట్టిన ఏకైక హీరో ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఎటువంటి డౌట్ లేదు. దాని గురించి మాట్లాడడానికి ఎటువంటి సిగ్గు మాట కూడా లేదు. ఎన్టీఆర్ గారి కెరియర్ లో నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ రాబోతున్నాయి? ఇటు ఫిల్మ్స్ తరపు నుంచి కానీ పొలిటికల్ తరపునే కానీ ఎటువంటి స్టాండ్ అయితే ఉండబోతుంది? పొలిటికల్ స్టాండ్ అయితే మన ఏపీ తెలంగాణ అంటే ఈ రాష్ట్రంలో ఏమి పొలిటికల్ స్టంట్ ఏమి ఆయన అనౌన్స్ చేయలేదు. మన వాళ్ళ మేనత్ గారు ఏదో బీజేపీలో నా మేనల్ని అడిగితే చేస్తాడో ఉంటాడో ఎంట్రీ ఇవ్వబోతాడని ఒక హింట్ అయితే ఇచ్చారు. కానీ మనం పొలిటికల్ ఆయన నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వస్తే మంచిదే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ కి పొలిటికల్ లో కూడా సక్సీడే, అందులో ఎటువంటి డౌట్ లేదు. పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడే ఇవ్వరని బలంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఒక 10 years ఆఫ్టర్ 10 years ఒక ఎంట్రీ ఇవ్వచ్చు పొలిటికల్ ఎంట్రీ అనేది. ఇప్పటి వరకు అయితే చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి, అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఫిల్మ్స్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇప్పటికే కూడా బాగా అంచనాలు పెరిగినాయి. పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకోవడం జరిగింది RRR నుంచి. మరి ఎలా ఉంటుంది అంటారు నెక్స్ట్ కెరియర్ అనేది? నెక్స్ట్ కెరియర్ పీక్స్ లో ఉంది. ఆల్రెడీ పీక్స్ లో ఉన్న వ్యక్తిని ఇంకా నెక్స్ట్ కెరియర్ గురించి అడగడం అనేది కొంచెం అదే కామెడీగా ఉంటది. ఆల్రెడీ పీక్ స్టేజ్ లో ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి ఆ స్టేజ్ ని స్టాండర్డ్ గా స్టెబిలిటీగా నిలబెట్టుకుంటూ ఎదరికెళ్ళడం ఇప్పుడు అతను వంతు. ఆ వంతులో భాగమే ఈ వార్ 2. ఈ వార్ 2తో ఖచ్చితంగా స్టాండ్ అయితే ఖచ్చితంగా నిలబడదని నేను. ఒక్క మాటలో వార్ 2 ట్రేజర్ గురించి మీరు ఏం చెప్తారు? వార్ 2లో హీరో రేంజ్ నాకు తెలిసి ఎన్టీఆర్ ని చూపించాడు ఆ టీజర్ లో అని ఖచ్చితంగా చెప్తున్నా. దీంట్లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది August 14th రిలీజ్ అవుతుంది. థియేటర్ లో చూసి తెలుసుకోవాలి.